సో 20 ఏళ్ళ తర్వాత ఎన్టీఆర్ ఏంటి అని అడిగే ప్రశ్నలో అంతర్గర్భితంగా మీరు రాజకీయాల్లోకి వస్తారని ఉంది. దానికి ఎన్టీఆర్ జవాబు చెప్పలేదు. 20 ఏళ్ళ తర్వాత నాకు 67 ఏళ్ళు వస్తాయని చాలా తెలివిగా ఆ ప్రశ్నను దాటేశారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే సస్పెన్స్ అట్టిపెట్టారు. ప్రతి విషయంలో కూడా ఇప్పుడు వీళ్ళు సీఎం అని అరిచినప్పుడు అవన్నీ మనకెందుకు, ఇది సందర్భం వేరు అని చెప్పడం కానీ కాకుండా దాన్ని అలా అట్టిపెట్టారు. సో ఇప్పుడు ఈ రెండు అయిన తర్వాత తెలుగుదేశం నాయకులు లేకపోతే నారా వారి అభిమానులు సహజంగా పార్టీ కార్యకర్తలు వీళ్ళందరూ చంద్రబాబు తర్వాత లోకేష్ ఆటోమేటిక్గా ముఖ్యమంత్రి కదా అవుతారు, చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి ఏమవుతారు అది మనం మాట్లాడాం. ఇవన్నీ చేస్తుంటే ఇలాంటి సమయంలో అటు నుంచి పవన్ కళ్యాణ్ వాదన, దానికి ఒక సోషల్ బ్యాకింగ్, ఇటు నుంచి జూనియర్ ఎన్టీఆర్ ముందుకు రావటము, దానికి ఒక ఫ్యామిలీ బ్యాకప్ రావటం అన్నది ఆసక్తికరమైంది. ఇవన్నీ ఏమి జరగవా, జరుగుతాయా? అది 20 ఏళ్ళ తర్వాత 67 ఏళ్ళు, ఆయనకి 67, రామారావు 60 ఏళ్ళకే వచ్చి వాళ్ళ తాత వారసత్వమే తీసుకుంటే 60 ఏళ్ళకే రావాలి. ఎన్టీఆర్ దాదాపు 60 ఏళ్ళప్పుడే వచ్చారు. ఏం జరుగుతుంది అనేది ఒకటైనా, బట్ పరిణామాలు అయితే మటుకు ఎవరి ప్రయత్నాలు ఎవరి ప్రభావాలు వాళ్ళు చూపించుకుంటున్నారు అనేది మనకు అర్థమవుతుంది.